కల్కి మూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణుడి కింద చూపించారు. మీరు సినిమా మొత్తం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ భైరవ క్యారెక్టర్ ని మహాభారతంలో కర్ణుడు క్యారెక్టర్ లాగే డిజైన్ చేశాడు. కర్ణుడు తన కన్న తల్లిదండ్రుల దగ్గర పెరగలేదు, వేరే వాళ్ళ దగ్గర పెరిగాడు. భైరవ కూడా అంతే, ఎవరికో పుడితే దుల్కర్ సల్మాన్ దగ్గర పెరుగుతాడు. కర్ణుడికి తను బ్రతుకుతున్న నార్మల్ లైఫ్ నచ్చదు, తనకు గుర్తింపు కోరుకుంటాడు అండ్ రాయల్ లైఫ్ ని కోరుకుంటాడు. భైరవ కూడా అంతే, పైకెళ్లి కాంప్లెక్స్ లో రాయల్ లైఫ్ జీవించాలని కోరుకుంటాడు. కర్ణుడు అలాంటి రాయల్ లైఫ్ కోసం అధర్మం అని తెలిసినా కూడా దుర్యోధనుడి వైపు నిలబడి ధర్మానికి అగైనెస్ట్ గా పోరాడతాడు. సేమ్ ఇక్కడ భైరవ కూడా కాంప్లెక్స్ లో ఉండే రాయల్ లైఫ్ కోసం దీపికా పదుకొనెని పట్టుకోవడానికి వెళ్తాడు. బట్ హీరో క్యారెక్టర్ ఎందుకు నెగిటివ్ చేస్తాడు అంటే, మీకు అశ్వత్థామ రోల్ గుర్తుంటే మహాభారతంలో చేసిన తప్పులకి ఇప్పటికీ కూడా చావు లేకుండా బ్రతికుండి కల్కి అవతారాన్ని కాపాడటమే అతని మోటో కింద పెట్టుకుంటాడు. బట్ ఏ పురాణాల్లో లేకపోయినా నాగశ్విన్ ఇమాజినేషన్ ప్రకారం కర్ణుడు కూడా అశ్వత్థామ లాంటి తప్పులే చేశాడు. అశ్వత్థామ పాండవుల పిల్లలందరినీ చంపేస్తాడు, గర్భంలో ఉన్న శిశువుతో సహా. సేమ్ అలాంటి తప్పే కర్ణుడు కూడా చేశాడు. అభిమన్యుణ్ణి వెనక నుంచి చంపాడు అండ్ అధర్మం వైపు నిలబడ్డాడు. కర్ణుడు చిరంజీవి కాదు కాబట్టి మళ్ళీ మనిషిలా పుట్టి ఉంటే కల్కికి సాయపడి మహాభారతంలో చేసిన తప్పుని సరిదిద్దుకుందాం అని అనుకునే క్యారెక్టర్లా నాగేశ్వరం డిజైన్ చేశాడేమో అని నేను అనుకుంటున్నాను.